బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఎలాంటి సంచలనాలు ఉంటాయోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. సస్పెన్షన్కు దారి తీసిన పరిస్థితులను కవిత ప్రజలకు వివరించే అవకాశం ఉంది. కేసీఆర్ కేటీఆర్ పై ఎవరు ఒత్తిడి తెచ్చారో చెప్పే అవకాశం కనిపిస్తోంది. సస్పెన్షన్ వెనక హరీష్ రావు ఉన్నారని కవిత నమ్ముతున్నట్లు సమాచారం. నిన్నటి ప్రెస్ మీట్లో కవితపై బీఆర్ఎస్ మహిళా నేతలు విమర్శలు చేశారు. కవిత కొత్త పార్టీ దిశగా తన అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాజ్యాధికార సమితి అనే పేరు ఖరారు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ముహూర్తం చూసుకొని ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేయించే ఆలోచనలో కవిత ఉంది. కేసీఆర్ అసలైన వారసురాలు తానే అని ప్రకటించే ఛాన్స్ ఉంది. కొత్త పార్టీలో కేసీఆర్ ఫోటోతోనే ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహం రచిస్తోంది. బీఆర్ఎస్తో కవిత అమితుమి తేల్చుకోనుంది. కాంగ్రెస్ బీజేపీల వైపు వెళ్లేది లేదు అని కవిత చెబుతోంది. కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్లో ఉన్న అసంతృప్త నేతలతో కవిత మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన పార్టీలో ప్రయారిటీ ఉంటుందని భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతోంది. తెలంగాణ జాగృతి బొగ్గుగని కార్మిక సంఘం పార్టీని నడిపించడానికి ఉపయోగపడుతుందని కవిత భావిస్తోంది. మళ్లీ ఊరూరా బతుకమ్మ సంబరాలతో ఉనికి చాటుకునేందుకు అడుగులు వేస్తోంది కవిత. ఇసుక ఎమ్మెల్సీ కవిత నిన్న బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కాబడ్డారు. ఇవాళ జరగబోతున్న పరిణామాల గురించి, జరిగిన పరిణామాల గురించి, రాబోయే రోజుల్లో తన భవిష్యత్తు కార్యాచరణ గురించి కొద్దిసేపట్లో అంటే 12 గంటలకు ప్రెస్ మీట్ వేదికగా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. సో ఏం చెప్పబోతున్నారు అనే దానిపైన సర్వత్రా ఒక ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ కవిత నివాసం దగ్గర, కవిత ఆఫీస్ దగ్గర ఉన్నారు, జాగృతి కార్యాలయం దగ్గర నుంచి మరింత సమాచారం సార్. ఎస్ నగేష్, ఏం జరుగుతోంది? ఎటువంటి ఒక హైప్ కనిపిస్తోంది అక్కడ? బీఆర్ఎస్ జాగృతి కార్యకర్తలు ఏమంటున్నారు? కవిత ఎటువంటి అంశాలు రివీల్ చేయబోతున్నారు? ఎందుకంటే తన సస్పెన్షన్కి కారణం ఎవరు ఒత్తిడి తీసుకొచ్చారు, ఎందుకు సస్పెండ్ కావాల్సి వచ్చిందనేటువంటి కారణాలని ఎట్లా ప్రజల ముందు ఉంచబోతున్నట్టుగా తెలుస్తోంది? తన సస్పెన్షన్కి పూర్తి కారణం హరీష్ రావు అని చెప్పి కవిత నమ్ముతుంది. హరీష్ రావు కెనడాలో లండన్లో ఉండి కేటీఆర్ పైన ఒత్తిడి తీసుకురావడం వల్లనే కేసీఆర్ పైన ఒత్తిడి తీసుకొచ్చి సస్పెన్షన్కు దారి తీయించాడని చెప్పి ఆరోపిస్తుంది. ఇంటర్నల్గా కూడా కవితకు కూడా సమాచారం ఉంది. ఈ క్రమంలోనే మహిళా నేతలందరితో కూడా కేటీఆర్ కొంత ర్యాష్గా అంటే గొంగిడి సునీత మాట్లాడిన మాటలను కూడా కవిత గమనించింది. అలాగే మిగతా సత్యవతి రాథోడ్ కావచ్చు, మిగతా నేతలు మాట్లాడిన విషయాల్లో కూడా కొంత సానుకూలంగానే ఉన్న గొంగిడి సునీత మాత్రం కొంత ర్యాష్గానే మాట్లాడింది. కవిత ఉంటే ఎంత పోతే ఎంత అని యాంగిల్నే తీసుకొచ్చారు. కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి అంశాన్ని బీఆర్ఎస్లో ఇంటర్నల్గా తనతో టచ్లో ఉన్న నేతలందరితో కూడా కవిత చాలా ఇన్ఫర్మేషన్ సేకరిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్త నేతలను కూడా తన పార్టీ కొత్త పార్టీలోకి లాగడానికి కూడా ప్రయత్నాలు అయితే కవిత చేస్తుంది. అలాగే కాంగ్రెస్ బీజేపీ నుంచి కూడా అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ ఎలక్షన్లలో టికెట్లు రాని వాళ్ళు, ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తన పార్టీలోకి లాగడానికి కోసం ముమ్మర ప్రయత్నాలు అయితే కవిత చేస్తుంది. కవిత కొత్త పార్టీ అయితే తెలంగాణలో సంచలనంగానే మారబోతుంది. తన తండ్రి వారసత్వాన్నే పునికి పుచ్చుకొని తానే రాజకీయ వారసురాలని చెప్పి కూడా కవిత ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్ బొమ్మతోనే ప్రజల్లోకి వెళ్ళి గతంలో రాజ్యాధికారానికి సంబంధించి పోరాటం జరిపానని చెప్పి కూడా కవిత ప్రజలకు చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బీసీ గణనకు సంబంధించి వివిధ సంఘాలతో సమావేశాలు నిర్వహించడం, బీసీ కులగణన పైన కూడా పోరాటం చేయడం, 42% రిజర్వేషన్ల వెనుక తన ఒత్తిడి కూడా ఉందని చెప్పి గౌతమ్నే కవిత ప్రకటించుకుంది. సో మొత్తానికైతే ఇటు బీసీ ఓట్లను, మిగతా సామాజిక వర్గాల నేపథ్యం ఆధారంగా వాళ్ళందరి ఓట్లను ఆకర్షించేందుకు కూడా కవిత ఒక వ్యూహరచన అయితే ముందుగానే ప్రిపేర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. తనకు కొంతమంది గతంలో బీఆర్ఎస్లో కానీ, కాంగ్రెస్లో కానీ, బీజేపీలో కానీ ఎవరైతే సన్నిహితులు ఉన్నారో వాళ్ళ నుంచి సలహాలు, సూచనలు కూడా స్వీకరిస్తూ ప్రస్తుతం కొత్త పార్టీకి సంబంధించి ఢిల్లీలో తన ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసింది. కొంతమంది వ్యక్తులను కూడా ఢిల్లీలో ఉంచి ఎందుకంటే ఇవాళ పార్టీకి సంబంధించినటువంటి ప్రస్థానం కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి ప్రకటన కావచ్చు,
నేను డెఫినెట్గా పార్టీ పెడతాను అనే స్థాయిలో ప్రకటన ఉండే అవకాశం ఉందా? అంటే ఆ, అంటే మీరు చెప్తున్నారు ఢిల్లీలో ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు, కానీ ఇవాళ ప్రెస్ మీట్లో అవి రిఫ్లెక్ట్ అయ్యే విధంగా కవిత కామెంట్స్ ఉండే అవకాశం ఉంది అని అన్న అంచనా వేయొచ్చా? ఖచ్చితంగా అంచనా వేయచ్చు. కొత్త పార్టీ పెట్టే దిశగానే ఇవాళ మాటలు ఉంటాయి కవితవి కూడా. అలాగే బీఆర్ఎస్ పార్టీలో తనను బయటకు పంపడానికి అంటే సస్పెన్షన్కు దారి తీసిన పరిస్థితులు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగింది? ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం అవినీతి వెనుక హరీష్ రావు సంతోష్లు ఇద్దరు అవినీతి అనకొండ అని చెప్పి ఇద్దరికి పేర్లు పెట్టింది. ఆ విషయాన్ని మళ్ళీ ప్రస్తావించకుండా మిగతా వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ అధికారం కోల్పోవడానికి ఇంకా ఎవరెవరు కారకులయ్యారు, ఇంటర్నల్గా ఏం జరిగింది, గత ఎలక్షన్లలో కూడా వ్యూహ రచనకు సంబంధించి ఎవరు తప్పిదాలు చేశారు, అవన్నీ కూడా మళ్ళీ మీడియా ముఖంగా చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కవిత కొన్ని విషయాలను కూడా గత ఎలక్షన్లలో పార్టీ నేతలకు చెప్పినా కూడా అవి పాటించకుండా ఎన్నికలకు వెళ్ళి అధికారాన్ని కోల్పోయామన్న విషయాన్ని కూడా కవిత తన ప్రెస్ మీట్లో చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఇక కొత్త పార్టీ సంగతి కనుక చూస్తే ఆల్రెడీ గత 2 నెలల కాలంగానే కొత్త పార్టీ పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కూడా ఎన్నికల కమిషన్ దగ్గర ఆల్రెడీ తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ రిజిస్ట్రేషన్ కోసం కూడా కొంతమంది వ్యక్తులు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అది కూడా కొద్ది రోజుల్లోనే కొత్త పార్టీ పేరు అంటే మనం ఒకటి తెలంగాణ రాజ్యాధికార సమితి అని చెప్తున్నాం. ఎందుకంటే ఇటు బీసీలను ఉద్దేశించి తెలంగాణలో బీసీల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి కవిత ఆలోచన. ఈ క్రమంలోనే అదే పేరు ఉంటుందా, దానికి రిలేటెడ్గా ఉంటుందా అనేది కూడా కొంత సమాచారం. ఈ క్రమంలోనే తనకు నమ్మకం ఉన్న వ్యక్తిని గత 2 నెలలుగా ఢిల్లీలోనే ఉంచి పేరుకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలను కూడా నడిపిస్తుంది. దానికి సంబంధించిన అంశాలను కూడా కవిత ప్రెస్ మీట్లో వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఇక తనకు సంబంధించి ఇక ఎవరెవరు పార్టీలో అంటే చాలామంది ముఖాలు తెలియని వ్యక్తులు ఉన్నారని చెప్పి కవిత దగ్గర ప్రచారం ఉంది. కొత్త వ్యక్తులను కూడా, ఎందుకంటే గతంలో పార్టీలలో పనిచేసి వాళ్ళందరూ ఎవరైతే అధికారం కోల్పోయి పదవులు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తన పార్టీలోకి తీసుకురావడానికి కూడా కవిత శతవిధాల ప్రయత్నం చేస్తుంది. అలాగే బతుకమ్మ నెక్స్ట్ వచ్చేది దసరా ఉత్సవాలు, బతుకమ్మ ఉత్సవాలు కాబట్టి ఊరూర బతుకమ్మ పేరిట కూడా కవిత మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి మమేకం అవుతూ మళ్ళీ బతుకమ్మ సంబరాలు కూడా ఘనంగా నిర్వహించడానికి కవిత కూడా తన ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే 33 జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాకు వెళ్ళి 11 రోజులు జరిగే సద్దుల బతుకమ్మకు సంబంధించి మొత్తం తన ఒక ప్లాన్ని స్కెచ్ను కూడా గీసుకుంటుగా తెలుస్తుంది. దాని నుంచి మళ్ళీ ప్రజల్లో మీడియాలో కూడా ఎక్కువ కనిపించే విధంగా కూడా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా తన పార్టీని దిశానిర్దేశం చేసేందుకు సీనియర్ వ్యక్తులను కూడా తన ముందు ఉంచుకొని కూడా కవిత రాజ్యాధికారం నెక్స్ట్ అంటే ఎలక్షన్లలో కాంగ్రెస్ని, బీజేపీని, బీఆర్ఎస్ని టార్గెట్ చేసే విధంగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలని చెప్పి కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నించిన కవిత కేసీఆర్ కూతురుగా వస్తుంది కాబట్టి ప్రజలలో కూడా తనకు విశ్వాసం, నమ్మకం ఉంచే విధంగా కూడా తన ప్రయత్నాలు ముమ్మరం చేసే విధంగా కూడా కాసేపట్లో ప్రెస్ మీట్లో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్. కొద్దిసేపట్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియా ముందుకు రాబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేసిన తర్వాత ఫస్ట్ రియాక్షన్ ఇవ్వబోతున్నారు మధ్యాహ్నం 12 గంటలకు. సో ఏం చెప్తారు? తెలంగాణ జాగృతి పార్టీగా మారబోతుందా, లేకపోతే కొత్త పేరుతో పార్టీ రాబోతుందా? తన అడుగులు ఎటు పడబోతున్నాయి? అసలు బీఆర్ఎస్ నుంచి తనను బయటకు పంపించింది ఎవరు? తనను ఒత్తిడి చేసి మరీ సస్పెండ్ చేపించింది ఎవరు? ఈ అంశాలపైన ఇంకా ఏ రకంగా మాట్లాడబోతున్నారు? అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చాలామంది కార్యకర్తలు, చాలామంది నాయకులు మాట్లాడుతున్నారు, ఎవరైనా సరే క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తప్పవు, అది ఇంటి కుటుంబ సభ్యులైనా సరే ఎవరైనా సరే. సో అందుకే కేసీఆర్ కుమార్తె అయినా సరే బయటకు పంపించాల్సి వచ్చింది అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కావాలనే కవితను ఇబ్బంది పెట్టారు కాబట్టి ఆ రకంగా పార్టీలో కొన్ని లోపాలు చెబితే ఈ రకంగా సస్పెండ్ చేశారంటూ జాగృతి కార్యకర్తలు కూడా రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ గారు అండ్ బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి నాయకులు అధికార ప్రతినిధి శుభప్రద్ పటేల్ గారు. నమస్తే అండి ఇద్దరికి. మనతో ఇద్దరు గెస్టులు జాయిన్ అవుతున్నారు. అధికార ప్రతినిధి తెలంగాణ జాగృతి నుంచి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ అండ్ శుభప్రద్ పటేల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇద్దరికి నమస్తే. శ్రీకాంత్ గౌడ్ గారు, సో నిన్న కవితను సస్పెండ్ చేశారు. కవితను సస్పెండ్ చేశారా? సస్పెండ్ చేసుకోవడానికి కోసం ఆమె కొన్ని ప్రయత్నాలు చేసి తనకు తానుగా సస్పెండ్ చేసుకొని బీఆర్ఎస్ని బదనం చేయడానికి ఈ రకంగా చేసిందంటే ఏం చెప్తారు?
బీఆర్ఎస్ ముందుగా బిగ్ టీవీ సంబంధించిన ప్రేక్షకులకు తెలంగాణ సమాజానికి తెలంగాణ జాగృతి తరఫున ఉద్యమాభినందనలు తెలియజేస్తూ కవిత గారు యొక్క ప్రస్థానం అనేటువంటి ఒక 19 సంవత్సరాల ప్రస్థానం తెలంగాణ సంబంధించిన సమాజం పైన తన యొక్క ప్రస్థానం సాంస్కృతిక విప్లవాన్ని తీసుకొచ్చింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఒక శరీరం లాగా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక ఆత్మలాగా తెలంగాణ జాగృతి అడుగడుగున కూడా పనిచేసింది. అనేక ఉప ఎన్నికల్లో కూడా తెలంగాణ జాగృతి బీఆర్ఎస్ కు అండగా నిలుస్తూ బీఆర్ఎస్ యొక్క శ్రేణులకు అండగా నిలుస్తూ పనిచేసినటువంటి సందర్భాలను మేము చూసింది. తెలంగాణ ఉద్యమం కూడా అంత పెద్ద ఎత్తున నడుస్తున్నప్పుడు కూడా ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించి మహిళలను ఒక శక్తిగా రూపాంతరం చెందించి బీఆర్ఎస్ పార్టీకి ఒక కొత్త బలాన్ని ఇచ్చే విధంగా కవిత గారి యొక్క చరిత్ర కావచ్చు, కవిత గారు ఆలోచన చేసినట్టు బతుకమ్మలు కావచ్చు, ఇలా విశ్వపీఠం పైన నిలబెట్టేటువంటి చరిత్ర కవిత గారికి ఉన్నది. ఈ రోజు మేము మొదటి నుంచి ఏం చెప్తున్నామండి, ఈ కవిత గారు జైలుకు వేసినటువంటి సందర్భంలో లిక్కర్ కేసు అయినటువంటి సందర్భంలో ఆ లిక్కర్ కేసు ఎందువల్ల అయింది, ఎట్లా అయింది అనేటువంటిది స్వయంగా శ్రీ కేసీఆర్ గారు మీడియా సమక్షంలో నా బిడ్డ చాలా నిప్పు లాంటిది, తన ఏమాత్రం కూడా తప్పు చేయలేదు, దాంట్లో మన్ను కూడా లేదు, నన్ను ఎదుర్కోలేనటువంటి చెవటాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావలసిన ఆమె పైన అబండాలు చేసిళ్ళు, ఆమె కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందని చెప్పేసి శ్రీ కేసీఆర్ గారే స్వయంగా బయటకు వచ్చి చెప్పినటువంటి సందర్భాలు మనం చూస్తాం. ఇవాళ అంతకంటే కితాబ్ అవసరం లేదు. ఇవాళ జస్టిస్ గవాయ్ గారు సుప్రీంకోర్టు జస్టిస్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ యొక్క 50,000 పేజీల ఛార్జ్ షీట్ 22 నెలలకు సంబంధించినటువంటి విచారణలో ఏం తెలుసలేకపోయినా పాప 5.5 నెలలు ఆడబిడ్డను అనవసరంగా జైల్లో పెట్టిల్లని చెప్పేసి స్వయంగా జస్టిస్ న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు వ్యాఖ్యానించారు. అంటే సాధారణ ఎలక్షన్ లో కూడా కవిత గారి ప్రభావంతో ఓడిపోయిందా బీఆర్ఎస్ పార్టీ? ఇలా కొంతమంది మాట్లాడుతూ అనవసరమైనటువంటి ఆరోపణలు కవిత గారి పైన చేస్తున్నారు. బీఆర్ఎస్ కు బలం కవితనా, కవితకు బలం బీఆర్ఎస్ ఇప్పటిదాకా 100% కవితకు బీఆర్ఎస్ బలంగా ఉండాల్సిన పరిస్థితి ఉండే, బీఆర్ఎస్ కు కవిత గారి బలం కూడా అంతే పరిస్థితిలో ఉన్నది. రెండు సమపాలనలు ఉన్నాయని చెప్పేసి మేము నమ్ముతున్నాం. ఎందుకు నమ్ముతున్నాం అంటే ఈ రోజు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అవసరం అని చెప్పేసి కవిత గారు కోరుతున్నారు. 10 సంవత్సరాలు నేను ఏదైతే పార్టీలో ఉన్నానో ఈ పార్టీలో నేనున్నటువంటి సందర్భంలో ఒక అధికార పార్టీలో ఉండి కూడా ప్రతిపక్షాల్లో ఉన్నట్టుగానే నాకు పనులు చేసుకోగలిగినా, నా కాన్స్టిట్యూన్సీ కూడా పనులు చేసుకోగలిగినా, ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గాన్ని చూడండి, ఇవాళ సిద్దిపేట నియోజకవర్గాన్ని చూడండి, ఇవాళ నా నిజామాబాద్ ను చూడండి. మీరు ఎట్లాంటి వివక్షత కనుక నా పైన చూపెట్టకపోతే ఇలా నా నిజామాబాద్ కు నిధుల కొరత ఎందుకు దాపరించింది 10 ఏళ్లలో? ఈ రోజు వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కోర్టు రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కేసీఆర్ గారు చుట్టూ ఉండి కుట్రలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనం పార్టీని ప్రక్షాళన చేసుకుంటే ఈ పార్టీకి 4 కాలాల పాటు చల్లగా ఉంటది, లేకపోతే కష్టమవుతుంది. నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నా పైన బీఆర్ఎస్ ఎదుర్కోలేక, కేసీఆర్ గారిని ఎదుర్కోలేక నా పైన తప్పుడు కేసులు పెట్టిళ్ళు. కానీ ఆ టైంలో కూడా విలీనం అనేటువంటి ప్రక్రియ తీసుకొచ్చిన సందర్భంలో కూడా నేను మా నాన్నగారిని వారించిన అని చెప్పేసి గతంలో చెప్పలేదు. నేనేమంటున్నా, రెండోసారి పర్యటన ఉపయోగించిన లోపల కూడా మరొకసారి కవిత గారి పైన కుట్రలకు తెరదినటువంటి వాళ్ళు ఎవరండి? శ్రీకాంత్ గారు, అయితే ఇప్పుడు వేరే వాళ్ళు పార్టీలో ఇతర నాయకుల పైన కుట్రలు జరిగాయి, ఇతర నాయకుల్ని ఇబ్బంది పెట్టారంటే అర్థం ఉంది. కానీ స్వయంగా పార్టీ అధినేత కుమార్తె కవిత గారు, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి సొంత తోడబుట్టిన చెల్లె, అంటే అటువంటి వ్యక్తి పైన, అటువంటి నాయకుల పైన కుట్ర చేసేటువంటి ఆస్కారం ఎక్కడ ఉంటుందనేది జనరల్ గా వచ్చేటువంటి ఒక అభద్రతా భావం అనేటువంటిది ఉన్నది. కవిత గారు ఒక చరిష్మా ఉన్నటువంటి లీడరు కావారు. ఏదైతే కేసులు అనుభవించి వచ్చిన తర్వాత కూడా ప్రజాక్షేత్రంలో బీసీ సంబంధించినటువంటి ఉద్యమాన్ని తీసుకుని ముందుకు పోయిళ్ళు. బీఆర్ఎస్ కంటే ముందు బీసీ ఉద్యమాన్ని క్లైమ్ చేసిళ్ళు. యునైటెడ్ పూలే ఫ్రంట్ అనేటువంటి పెట్టి సుమారు 77 కులాలను సమీకరించి తెలంగాణ సమాజంతో 1.5 సంవత్సరాలుగా బీసీ సంబంధించినటువంటి ఉద్యమంలో తమరు పాల్గొంటున్నారు. ఎక్కడ మా కూసాలకు అదైతాయో, ఎక్కడ మా కుర్చీలకు ప్రమాదం వస్తుందో అని చెప్పేసి అభద్రతకు లోనైల్లా, ఎందుకు లోనైళ్ళు, ఎందుకు చేసి అనేటువంటిది. ఇలా వ్యక్తులను విమర్శిస్తున్నటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు పార్టీలో. వీళ్ళ వ్యవస్థను కానీ, పార్టీని కానీ, పార్టీ నిర్ణయాలకు కానీ మేము వ్యతిరేకంగా పోరాడినప్పుడు, పనిచేసినప్పుడు మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా ఇలా నేను అడుగుతున్నా అండి, ఈటల రాజేంద్ర గారు పొద్దున్నేస్తే బండి సంజయ్ గారు 100 ఆరోపణలు ఇస్తున్నారు. బీజేపీ పార్టీ ఏం చర్యలు తీసుకోలేదా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి మీద 100 మాట్లాడుతున్నారు పొద్దున్నేస్తే. కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి గారి మీద చర్యలు తీసుకోలేదే? ఇలా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ప్రభావితం చేస్తున్నారు వ్యవస్థల. యాక్సెస్ అనేటువంటి సామాన్య కార్యకర్తలు కానీ, కనీసం 3 అంచెల వ్యవస్థలో పనిచేసేటువంటి జడ్పీటీసీలకు, ఎంపీపీలకు ప్రధానమైనటువంటి నాయకత్వాన్ని కూడా కనీసం కేసీఆర్ గారితో యాక్సెస్ లేనటువంటి విధంగా పనిచేస్తా ఉన్నారు అక్కడ కుట్రదారులు ఎవరైతే ఉన్నారో అని చెప్పేసి కవిత గారు చెప్తున్నారు. మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో కూడా ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి అవినీతి జరిగిందని చెప్తున్నారు. ఈ కాళేశ్వరం అవినీతి జరిగినట్లయితే ఈ 70 ఏళ్ల మనిషికి, 74 ఏళ్ల మనిషికి ఈ వయసులో ఇట్లాంటి అంశాల పైన వాళ్ళు విచారణ ఎదుర్కోవాలన్నా? శివప్రసాద్ పటేల్ గారు, అంటే ఇటీవల కవిత మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఇంటి ఆడబిడ్డ పైన కొంతమంది కుట్రలు చేస్తుంటే, కొంతమంది ఇష్టారీతిన మాట్లాడుతుంటే కూడా పార్టీ కావాల్సినంత సపోర్ట్ నాకు నిలవలేదనేది కవిత మాట్లాడుతున్నారు. ఇవాళ ఏకంగా కవితను సస్పెండ్ చేశారు. అంటే ఇంటి ఆడబిడ్డను సస్పెండ్ చేసింది బీఆర్ఎస్ అని ఒక అపవాదు మూట కట్టుకున్నట్టు కనిపించట్లేదా బీఆర్ఎస్కి? అన్మ్యూట్ చేయండి, మీ వాయిస్ రావట్లేదు శుభప్రసాద్ పటేల్ గారు.
మాట్లాడండి పటేల్ గారు. మీరు మ్యూట్లో పెట్టినట్టు అన్మ్యూట్ చేయండి. రైట్, ఓకే. మీరు ఈలోపు వాయిస్ అదంతా కొంచెం కరెక్ట్ చేసుకోండి శివప్రసాద్ పటేల్ గారు. శ్రీకాంత్ గౌడ్ గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నారు అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేది కవిత చెప్పినట్టేనా ఇప్పుడు? ఎందుకంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది, దానికి కారకులు హరీష్ రావు కాదా, దానికి కారకులు సంతోష్ కాదా అంటూ మాట్లాడారు. అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు కాంగ్రెస్ ఏం మాట్లాడుతుందో, బీజేపీ ఏం మాట్లాడుతుందో, లేదా కొంతమంది వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారో కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేది ఇప్పుడు స్వయంగా కవిత అంగీకరించినట్లయినా, చెప్పినట్టేనా బయటకి? అవును, మీ వాయిస్ కూడా పోయింది, మీది కూడా మ్యూట్ అయింది, చూడండి ఒకసారి. అయ్యా మాట్లాడు. కాళేశ్వరం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు. కాళేశ్వరం అనేటువంటిది కేసీఆర్ గారు కలలుగా ఉన్నటువంటి ప్రాజెక్టు. మేడిగడ్డ దగ్గర నీటి నిల్వలనేటువంటి లేని సమక్షంలో అక్కడ 160 టీఎంసీల నీళ్లు వస్తే అక్కడ మహారాష్ట్రకు వాటా పోతుంది అని చెప్పేసి వ్యాప్కో నివేదికల ప్రకారం, సిడబ్ల్యూసీ అనుమతుల ప్రకారం ఏరియల్ సర్వేలు నిర్వహించేసి మేడిగడ్డకు ఆ ప్రాజెక్ట్ శుద్ధి చేసి దానికి వనరులు సమకూర్చినటువంటి వ్యక్తి శ్రీ కేసీఆర్ గారు. ఇలా కేసీఆర్ గారికి తెలియకుండా ఇరిగేషన్ శాఖకు మాతులుగా ఉన్నటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. హరీష్ రావు గారు ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు క్రెడిట్ వస్తే కాళేశ్వరరావు గారు అనేటువంటి క్రెడిట్ కూడా తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఆ రోజున ఉన్నటువంటి గవర్నర్ నరసింహన్ గారు ఈ యొక్క ప్రాజెక్ట్ సంబంధించినటువంటి రూపాన్ని చూసేసి ఈ హరీష్ రావు గారు కాదు, ఇతను కాళేశ్వరరావు గారు అని చెప్పేసి వ్యాఖ్యానించారు. అట్లాంటి క్రెడిట్ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు ఏదైతే ఇట్లాంటి ఈ సంస్థలతోని అనుబంధాలు పెట్టుకొని, ఏదైతే కార్పొరేట్ సంబంధించిన మెగా కృష్ణారెడ్డి ఇలాంటి సంస్థలతోని ఈ కాంట్రాక్టుల కోసం మాట్లాడినటువంటి వ్యక్తి సంతోష్ రావు గారు. మరి వీళ్ళిద్దరు కలిసి చేసినటువంటి ఈ యొక్క కాంట్రాక్ట్లు ఏవైతున్నాయో వీటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చింది. ఇలా సెక్షన్ 5 ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రేపు రాష్ట్రానికి రాబోతున్నారు. ఏదైతే 2002లో జీవో నిలిపివేసిందో సిబిఐ రాష్ట్రానికి రావద్దని, ఆ జీవోని కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది మీకు తెలుస్తుంది. ఇక్కడ ఒక మాట చెప్తాను, మళ్ళీ మాట్లాడదాం. శుభప్రసాద్ పటేల్ గారు, సో ఇప్పుడు ఇంటి ఆడబిడ్డనే బయటకు పంపించారు అన్నటువంటి ఒక అపవాదు మూడగట్టుకోవట్లేదా బీఆర్ఎస్? వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది, మాట్లాడండి. రాజేష్ గారు, వాస్తవానికి ఏంటంటే ఇంతకుముందు శ్రీకాంత్ గారు చెప్తూ కేసు ఎదుర్కొన్నామంటే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ మొత్తంగా కేటీఆర్ గారు, ఇదే హరీష్ రావు గారు, మేమందరం కూడా విచారణ ఎదుర్కొంటున్నప్పుడు, కవిత గారు ఢిల్లీలో విచారణ ఎదుర్కొంటున్న సందర్భంలో మేమందరం కూడా కవిత గారికి మద్దతుగా ఉన్నాం. పార్టీ మొత్తం కూడా, పార్టీ అంతా కూడా ఇక్కడ నుండి ఢిల్లీ పోయి ఢిల్లీలో మద్దతుగా నిలిచినటువంటిది అందరూ కూడా సమాజం అంతా చూసింది. కేసీఆర్ గారు కూడా అదే సందర్భంలో నా బిడ్డ మీద కేసు పెట్టిందని చెప్పిండొచ్చు. అయితే విషయం ఏంటంటే ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల్లో అధికారం కోల్పోయింది. 10 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా మాటలు చెప్పలే కవితక్క గారు. ఈరోజు మాకు కూడా బాధాకరమైనట్టు, ఎందుకంటే మాకు చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఫ్యామిలీ మొత్తం కూడా, కేసీఆర్ గారు మమ్మల్ని కూడా కుటుంబ సభ్యులాగానే చూస్తారు అందరినీ. ఎందుకంటే మేము దాదాపు 2 దశాబ్దాలుగా ఈ పార్టీతోనే అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళం. చాలా మంది ఇట్లనే పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఈ పరిణామాలు ఏదైతే 3-4 నెలల నుండి జరుగుతున్నటువంటి పరిణామాలు, గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఎందుకు కవిత గారు ఈ విధంగా మాట్లాడుతుంది, ఏమన్నా ఇష్యూస్ ఉంటే కూర్చొని సెటిల్ చేసుకోవాలి, పోయి మాట్లాడాలి, పెద్ద సార్తోని మాట్లాడుకోవాలి. కానీ ఈ విషయానికి కేటీఆర్ గారు కూడా స్పష్టం చేసిండు, ఏదైనా ఇష్యూస్ ఉంటే అధిష్టానం దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలని. కానీ బహిర్గతంగా చిట్ చాట్ చేయడం, లేకపోతే దయ్యాలు ఉన్నారనడం, ఈ రోజే కనిపించిర్రా దయ్యాలు, ఈ రోజే కనిపించారంటే ఈ కుట్రలన్నీ కూడా, ఇవన్నీ కూడా ఈరోజు వాస్తవానికి ఏంటంటే మీ ఇన్పుట్ ఎడిటర్ మాట్లాడినటువంటి విషయం చూస్తే నాగేష్ గారు, పార్టీ రిజిస్ట్రేషన్ కి సంబంధించి మొత్తం ఢిల్లీలో మొత్తం కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి, 2 నెలల నుండి మొత్తం జరుగుతున్నాయి అనేది ఇవంతా కూడా రూమర్స్ వస్తున్నటువంటి చూసినాం. అంటే ఇంటెన్షనల్ గా నేను పార్టీ నుండి నన్ను బయటకు పంపించండి అనే విధంగానే కవిత గారు ప్రవర్తించిన విధానాన్ని మొత్తం పార్టీ శుభప్రద అంటే మీరు అలాగే చూస్తారా? కవిత ఎప్పుడు అంటే మీరంటే మీరు మీన్స్ అంటే పార్టీ తరపున, అంటే పార్టీ కవిత ఎప్పుడు బయటికి పోతుంది అనేది పార్టీ చూడడం, నన్ను ఎప్పుడు సస్పెండ్ చేస్తారని కవిత చూడడం, ఇదే జరిగింది అంటున్నారా? మాట్లాడిన విధానాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వంగా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు తీసుకొని వచ్చినటువంటి పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా సామాజిక తెలంగాణ రాలేదని చెప్పేసి ఒక సందర్భంలో మాట్లాడింది. అదే విధంగా దయ్యాలు ఉన్నారని చెప్పేసి మాట్లాడింది. ఇట్లాంటివి అన్ని కూడా మిగతా పార్టీలకు, మిగతా ఈరోజు ఉన్నట్టు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ కావచ్చు, దేశంలో బీజేపీకి మొత్తం వాళ్ళ మౌత్ పీస్ లాగా మాట్లాడింది అనేదే వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తుర్రో
ఈరోజు మనం ఈ 2-3 రోజుల నుంచి మొత్తం డిబేట్స్ వింటుంటే కవిత గారు ఆరోపణలు చేస్తుండ్రు, నిజంగానే ఏదో కాళేశ్వరం జరిగిపోయింది. వాస్తవానికి ఏంది, కాళేశ్వరం కమిషన్ లో ఏం తేల్చలే. దాంట్లో అవి వేసిందే అవినీతి మీద కాదు, ఇర్రెగ్యులారిటీస్ మీద 3 బ్యారేజ్లకు సంబంధించి చేస్తే మొత్తం అదేదో 1,00,000 కోట్ల కరప్షన్ మొత్తం కూడా చేసినని చెప్పేసి ఆ నిందలు వాళ్ళు వేస్తుంటే, వాళ్ళని హరీష్ రావు గారు శాసనసభలో ఒక సీఎం గారు 10 మంది మంత్రులు విప్పులు అందరూ కూడా ముప్పేట దాడి చేస్తే అందరినీ కూడా ఒక అభిమన్యులాగా మొత్తం ఎదుర్కొని మొత్తం ఏదైతే వాస్తవ విషయాలు ఉన్నాయో మొత్తం కూడా వాళ్ళు ఏదైతే నిందలేస్తారో అవన్నిటి కూడా తిప్పికొట్టడం జరిగింది హరీష్ రావు గారు. అందరు కూడా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఉత్సాహంతో ఉన్నటువంటి సందర్భంలో మళ్ళా కవిత గారు ప్రెస్ మీట్ పెట్టేసి ఈరోజు కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ అయితే ఇంకా పార్టీ ఉంటేంది పోతేందంటే, పార్టీ అనేది ఒక కేసీఆర్ గారి కుటుంబమే కాదు, మీరే కాదు, అందరు ఈ రోజు 60 లక్షల సభ్యులు ఎస్, అదే శుభప్రద పటేల్ గారు, అంటే నిన్న మొన్నటి దాకా అందరూ కలిసి ఉన్న వాళ్ళు, ఇప్పుడు శ్రీకాంత్ గౌడ్ గారు కానీ మీరు కానీ అందరూ ఒకే వేదిక పైన మాట్లాడిన వాళ్ళు, ఒకే వాయిస్ వినిపించిన వాళ్ళు, ఇవాళ పరస్పర విరుద్ధంగా మారిపోతున్నటువంటి ఈ వాతావరణం చూస్తే పర్సనల్ గా మీకేమనిపిస్తుంది? ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అందరూ మిత్రులందరూ ఇప్పుడు చాలా వరకు అంటే షేర్ కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే నిన్న మొన్నటి దాకా ఒక వాయిస్ ఒక వేదిక పైన మాట్లాడిన వాళ్ళు ఈ రకంగా మారాల్సి వస్తుంది, ఇటువంటి పరిస్థితులు వస్తాయని అనుకున్నారా? అనుకోలేదు, ఎవరు కూడా భావించారు. అందుకే కదా టిఆర్ఎస్ పార్టీగా మొత్తం అందరం కూడా కార్యకర్తల నుండి అందరు కూడా నాయకులందరూ కూడా చాలా మనోవేదనకు గురయ్యారు ఈ 3 నెలల కాలంలో. అసలు బీఆర్ఎస్ కి మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొత్తం ఫెయిల్ అయ్యింది. బీఆర్ఎస్ కి ఒక ఉత్సాహం వచ్చేసి మొత్తం కూడా మొన్న వరంగల్ సభ తర్వాత పెద్ద ఎత్తున అందరూ కార్యకర్తలు ఒక నూతన ఉత్సాహం ఉన్నప్పుడు ఈ కవిత గారి ఎపిసోడ్ తో మొత్తం కూడా అది ఒక సన్నగిల్లేటటువంటి పరిస్థితి దాపరించింది. కాబట్టే ఈరోజు మన వాళ్ళైనా మన శరీరం అయినా, ఈరోజు ఇంతకుముందు మిత్రులు చెప్తూ మన శరీర భాగమైనా కానీ అది ట్రీట్మెంట్ అయినంత వరకు చూస్తారు. ఒకవేళ ట్రీట్మెంట్ కాని పరిస్థితిలో దాన్ని తీయకపోతే మొత్తం శరీరం అంతా అది వ్యాధి వ్యాపిస్తుంది అన్నప్పుడు ఆ పార్టీని తీసేసుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు మాకు అదే సామర్థ్యం బీఆర్ఎస్ లో కుటుంబ సభ్యు పేగు బంధం కన్నా పార్టీ బంధమే కేసీఆర్ గారికి, పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ భవిష్యత్తు కోసమే కేసీఆర్ గారు ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటూ, దీనికి అందరం కూడా మొత్తం తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు చాలా మంది ఏం చెప్పారు, కుటుంబ పార్టీ అని చెప్పారు. ఈరోజు కుటుంబాన్ని కూడా ఒక పార్టీకి వ్యతిరేకంగా లేకపోతే ఈ సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడితే తప్పకుండా సహించబోమని చెప్పేసి కేసీఆర్ గారు ఒక చాలా ఎంత మంచి మెసేజ్ ఇచ్చిండంటే కార్యకర్తలకు అందరు కూడా ఒక భరోసా వచ్చింది. పార్టీ ఇంపార్టెంట్, కుటుంబం కాదనేది ఒక మెసేజ్ పోవడం జరిగింది. పటేల్ గారు, ఇక పార్టీ బంధం అంటే పేగు బంధం కంటే పార్టీ బంధం గొప్పది, ఎవరైనా సరే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ అనేది నిరూపించిందని బీఆర్ఎస్ చెప్తుంటే, కావాలనే కవితని పార్టీ నుంచి బయటకు పంపించారంటూ జాగృతి మాట్లాడుతుంది. సో కొద్దిసేపట్లో కవిత ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు, ఏం చెప్తారనేది సర్వత్రా ఆసక్తి కనిపిస్తుంది. ఇక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొద్దిసేపట్లో మీడియా ముందుకు రాబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నిన్న సస్పెండ్ చేసిన తర్వాత ఫస్ట్ రియాక్ట్ కాబోతున్నారు. సో ఏం చెబుతారనే దానిపైన సర్వత్రా ఒక ఆసక్తి, ఒక ఉత్కంఠ కనిపిస్తోంది. శ్రీకాంత్ గౌడ్ గారు, మొదటి నుంచి అంటే కవిత వైఖరి గత కొద్ది రోజులుగా, అంటే ఎప్పుడైతే జైలు నుంచి రిలీజ్ అయ్యారో తర్వాత తనే వ్యక్తిగతంగా తనే సొంతంగా పార్టీ బ్యానర్తో సంబంధం లేకుండా ప్రజల్లోకి వెళ్తున్నారు. అనేక ఊళ్ళల్లో కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం కావచ్చు, తర్వాత నూతన జాగృతి కార్యాలయం చాలా గ్రాండ్గా లాంచ్ చేయడం, ఇవన్నీ కూడా తన బాటలు ముందే వేసుకున్నారు. ఖచ్చితంగా ఇవన్నీ చేసి సస్పెండ్ కావాలి, సస్పెండ్ అయితే తనంతట తాను బయటకు వస్తే కంటే సస్పెండ్ చేసి బయటకు వస్తే ఒక సింపతి కూడా ఉంటుంది అనేటువంటి కోణంలోనే కవిత గారు అంతా స్కెచ్ గీశారనేది కూడా ఒక టాక్. నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, ఏమి అంటే కవిత గారు మొదటి నుంచి కూడా ఒక ఇండిపెండెంట్ స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఆ ఇండిపెండెంట్ స్వభావంతోనే తెలంగాణ జాగృతి మొదటి నుంచి ఇండిపెండెంట్ గా నడిపించుకుంటూ వెళ్ళు అవసరమైనటువంటి సందర్భంలో పార్టీకి అండగా నిలుచుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి. నేనేమంటున్నా, కవిత గారు వాంటెడ్లీ ఒక దిగజార రాజకీయాలు చేసేటువంటి గత్యంతరం లేని పరిస్థితుల్లో కవిత గారు లేరు. కవిత గారు కుర్చీ కోసం ఆరాటపట్టలేరు. కవిత గారు తక్షణం మీద ముఖ్యమంత్రి కావాలి, మా నాన్న వరుసతో ఇమీడియట్లీ నాకే రావాలని చెప్పేసి కోరుకుంటలే. ఏం కోరుకున్నారు? కవిత గారు పార్టీలో సంబంధించినటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం కరెక్ట్ లేదు. కేసీఆర్ గారి చుట్టూ ఒక పద్మవ్యూహాన్ని అల్లుకొని ఉన్నారు. బిడ్డగా నేను రాసినటువంటి అంతర్గతంగా రాసినటువంటి లేఖను ఆ రహస్యంగా సార్ చూసి చదివి చించేసేటువంటి లెటర్ ని అది తీసుకొచ్చి వాంటెల్ని బయట పెట్టినటువంటి దుర్మార్గులు ఎవరు, దోషులు ఎవరు, ఆ కుట్రదారులను బయట తీసుకురా అని చెప్పేసి అన్నారు. ఇలా సుమారు 3 నెలల కాలం గడిచినప్పుడు కూడా దానిపైన బీఆర్ఎస్ ఇంతవరకు చర్యలు తీసుకోలే. చివరకు కనీసం పిలిచి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా కవిత గారి పైన చేయలే. ఇట్లాంటి సందర్భం వచ్చిన తర్వాత మొన్న రెండోసారి పర్యటనకు పోయిచ్చిర్రు. రెండోసారి పర్యటనలో పోయి చిన్నబాబు సంబంధించినటువంటి ఉన్నత విద్య కోసం పోయి వచ్చేంత లోపల, అమెరికాకు వచ్చేంత లోపల దొంగ దారిలా
ప్రజాస్వామ్య ఇవన్నీ తుంగలో దొక్కే విధంగా, కార్మిక చట్టాలను తుంగలో దొక్కే విధంగా జనరల్ బాడీ మీటింగ్ కూడా కండక్ట్ చేయకుండా 10 సంవత్సరాలు తెలంగాణ బొగ్గు కార్మిక సంఘాన్ని, తెలంగాణ ఉద్యమంతో పాటు వారి యొక్క సమస్యలతో పాటు పనిచేసినటువంటి కవిత గారిని, కార్మిక పక్షపాతిగా ఉన్నటువంటి కవిత గారిని టీబీజీకి సంబంధించిన గౌరవాధ్యక్షురాలుగా తొలగించడానికి కారణం ఏంటిది? ఇది కుట్ర చేసినట్టు కదా? ఇది కుట్రలో భాగం కదా? కవిత గారిని ఎట్లాంటి నిర్ణయం తీసుకోకుండా జనరల్ బాడీ మీటింగ్ పెట్టకుండా ఎట్లా చేస్తారండి? ఇలా కవిత గారి పైన ఏ ఇంటి ఆడబిడ్డ పైన ఒక అపవాదం వచ్చినా, ఏ ఇంటి ఆడబిడ్డ పైన ఒక మాట ఎవరన్నా అన్నా, కళ్ళెత్తు మాట అన్నా ఊరుకోనటువంటి వ్యక్తులం మనం. అట్లాంటిది ఒక మల్లన్న అనేటువంటి వ్యక్తి అసభ్యకరంగా మన ఇంటి ఆడబిడ్డ పైన మాట్లాడుతున్నప్పుడు కనీసం స్పందించినటువంటి మహిళా లీడర్లు పార్టీ ఎక్కడ సపోర్ట్ ఇచ్చింది? ఇలా శుభప్రద్ పటేల్ గారు చెప్తూ పార్టీ సపోర్ట్ ఇచ్చింది. మేము కూడా ఢిల్లీకి పోయినాం. అది కాదు కావాల్సింది. కనుమూలని గారు కూడా 2G స్పెక్ట్రమ్ సంబంధించిన కుంభకోణం జరిగిన తర్వాత అప్పుడు కనుమూలని గారు ఎవరికి కూడా తెలియదు అంటే శ్రీకాంత్ గారు, అంటే పార్టీ చెప్పిందా, బీఆర్ఎస్ పార్టీ చెప్పిందా? చెప్పలే కదా. ఇప్పుడు కవితను ఎవరన్నా అంటే మీరు ఎవరు రియాక్ట్ కావద్దని చెప్పలే కదా. ఇప్పుడు అంటే అసలు మీరు కవితను ఎవరన్నా కూడా మీరు రియాక్ట్ కాకండి, మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ ఏం చెప్పలే కదా ఎవరికి. ఆ కుట్రలే చేసిళ్ళు. ప్రతి ఒక్క మహిళా లీడర్ కి ఇవాళ మాట్లాడిన సత్యవతి రాథోడ్ గారు కావచ్చు, మాజీ ఎంపీగా పనిచేసినటువంటి మామూలు కవిత గారు కావచ్చు, గొంగుడి సుల్తాన్ గారు కావచ్చు, ఈ రోజు నూరు చెల్లు ఒక మహిళగా తను అవమానించినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మీరు పార్టీ ఇవ్వాల్సిన సపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు? ఆ మనోధైర్యాన్ని ఎందుకు ఇవ్వలేదు కవిత గారికి? దానికి సమాధానం చెప్పండి ముందు. కవిత గారికి ఇవ్వాల్సిన సపోర్ట్ మీరు ఇచ్చుంటే, నేను ఇంతసేపు అదే చెప్పిన కదా, 2G స్పెక్ట్రమ్ కుంభకోణం జరిగినప్పుడు కనుమూలి గారు ఎవరో తెలియదు, కానీ కనుమూలి గారు రిలీజ్ అయి బయటకు వచ్చినప్పుడు పార్టీ మొత్తం కూడా హత్తుకున్నది ఆమెను. పార్టీ అంత ఘన స్వాగతం పలికింది. ఆమెను గుండెలో పెట్టుకొని చూసుకుంది. ఆమెను అక్రమ కేసులు పెట్టిల్లని చెప్పేసి ఆ రోజున కనుమూలి అనేటువంటి వ్యక్తి అందరికీ తెలిసింది. ఇలా కవిత గారికి మీరు చేసింది ఏంది? కవిత గారికి మీరు చేసింది ఏంది? ఎమ్మెల్సీ ఇచ్చినాం, లేకపోతే ఎంపీ ఇచ్చినాం, ఎందుకు పుట్టిగా ఇచ్చిలా? ఇలా ఏ కాంట్రిబ్యూషన్ లేనటువంటి సత్యవతి రాథోడ్కి ఎంపీ మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదా? అదే ఉద్యమ ద్రోహులుగా ఉండి కాంగ్రెస్ తోనే మనం పోరాడినాం కదా, అట్లాంటి సత్యనారాయణ రెడ్డి గారిని తీసుకొచ్చి మంత్రి పదవి ఇవ్వలేదా? ఈ మహిళలకు ఇప్పుడు ఎవరైతే మాట్లాడిన మహిళలు ఉన్నారో ఆ మహిళలకు కూడా మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించాలి మహిళలకు అని చెప్పేసి కవిత గారు ఆ రోజున కేసీఆర్ గారికి విన్నవిస్తే వీళ్ళకు పదవులు వచ్చినాయి. ఈ రోజు వీళ్ళు కవిత గారి గురించి మాట్లాడినంత పెద్దోళ్ళు ఇలా. రైట్, ఓకే. శుభప్రద్ పటేల్ గారు, అంటే కవితను ఎవరైనా అంటే ఇప్పుడు కొంతమంది ఇష్టారీతిన మాట్లాడినా కూడా, చాలా వ్యంగ్యంగా మాట్లాడినా కూడా, చాలా జుగుప్సాకరంగా మాట్లాడినా కూడా బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు. అది చాలా వరకు ఎక్కువగా కవిత గారిని హట్ చేసింది అనేదే ఇప్పుడు జాగృతి నాయకులు మాట్లాడుతున్నారు. అంటే నిజంగా మరి ఎందుకు రియాక్ట్ కాలేదు బీఆర్ఎస్ నుంచి? మహిళా నాయకులు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా ఇంటి ఇప్పుడు వేరే లీడర్ కాదు, మహిళా లీడర్ ఇంకో లీడర్ కాదు, స్వంతగా ఇంటి లీడర్ అంటే ఇంటి కుటుంబ సభ్యులు కేసీఆర్ గారి కుమార్తె కాబట్టి చాలా తీవ్రంగా రియాక్ట్ కావాల్సి ఉండే. మరి నిజంగా కవిత గారి ఆవేదనలో నిజంగా ఆవేదనకు అర్థం ఉంది కదా. ఈరోజు రాజేష్ గారు, మీరు పేపర్లు చూస్తే ఆ రోజు మధుసంచారి గారు కూడా స్పందించిండ్రు, ఇలాంటి చర్యలు కరెక్ట్ కాదని చెప్పి స్పందించారు. మా పార్టీ కన్నా ఎక్కువ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్పందించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అంటే ఇంటర్నల్ గా అంతకు ముందు నుండే కదా స్టార్ట్ అయింది. ఇవన్నీ దయ్యాలది స్టోరీ ఎపిసోడ్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయింది అంతకు ముందే. దయ్యాలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు అని చెప్పి కవిత గారు చెప్పిన తర్వాతనే ఇది. కాబట్టి శుభప్రద్ పటేల్ గారు లేక రిలీజ్ అయిన తర్వాత అన్నారా, లేక బయటికి రాకముందుకు అన్నారా? లేక ఈరోజు శ్రీకాంత్ గారు లేక రాసింది ఎవరు, లేక ఏ టైంలో రిలీజ్ అయింది, ఏ ఛానల్ పోయింది, ఇదే ఛానల్ కదా, బిగ్ టీవీకి కదా ఫస్ట్ బ్రేకింగ్ ఇచ్చింది. ఎవరు పంపిరో ఇవన్నీ మాట్లాడుకుంటే బాగుండదు కదా శ్రీకాంత్ గారు. ఎవరు రిలీజ్ చేసే అవకాశం ఉంటది, ఎవరు చిట్ చాట్ చేసి పటేల్ గారు రిలీజ్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అన్ని మీడియాలోకి వస్తుంది. ఎవరు అంతకుముందు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి గారు అంతకు ముందే మాట్లాడి ఒక ప్రెస్ మీట్ పెట్టి కవిత ఒక లేఖ రాసింది, ఆ లేఖ వస్తున్నది, అది వస్తున్నది అని చెప్పేసి ఈ లేఖ రిలీజ్ కాకముందే 2-3 రోజుల ముందే ఆయన కాంగ్రెస్ పార్టీలో తెలిసిపోయింది లేఖ వస్తుంది. ఇవన్నీ కూడా కవిత గారు అమెరికా పోయే ముందు ప్రెస్ మీట్ భవన్ లో పెట్టిపోయింది. భవన్ లో పెట్టిపోయిన తర్వాత పార్టీ ఎందుకు ఖండించలేదు? సామరామోహన్ రెడ్డి సంబంధించినటువంటి ఎస్టీపీ పార్టీ వస్తుందని సామరామోహన్ రెడ్డి చెప్పిండు. సామాజిక తెలంగాణ పార్టీ అనేటువంటి కవిత గారు పెడుతున్నారు అనేటువంటి సామరామోహన్ రెడ్డి గారు అది బయట పెట్టినప్పుడు మరి కనీసం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇదే హరీష్ రావు గారి పైన అనేక రకాల విమర్శలు వస్తే హరీష్ రావు బీజేపీలో పోతానంటే ఖండించినటువంటి పార్టీ. ఇలా కేటీఆర్ గారి పైన ఏదైతే మన సంబంధించిన ఈ ఫార్మరీ సంబంధించిన డ్రగ్స్ సంబంధించినటువంటి కేసు అని చెప్పేసి వచ్చిన ఇమీడియట్ రెస్పాన్స్ అయినటువంటి పార్టీ కవిత గారి పైన ఎస్టీపీ పార్టీ పెడుతుందని సామారామోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తే ఎవరు కూడా ఎందుకు ఖండించలేదు? భవన్ వేదికగానే ఏదో కవిత గారు ప్రెస్ మీట్ పెట్టింది ఆ రోజున, ఎందుకు ఖండించలేదు? మీకు ఎవరైతే ఆరోపణలు వస్తే ఇప్పుడు ఒక రూమర్స్ వచ్చినప్పుడు హరీష్ రావు గారు స్పష్టంగా చేసి
నేను కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు, అధ్యక్షుడు అయినా కానీ నేను కేటీఆర్ గారు ఆధ్వర్యంలో పనిచేస్తానని హరీష్ రావు గారు ఆయన సొంతగా వచ్చి చెప్పుకోవడం జరిగింది. అట్లనే కవిత గారు చెప్పేది ఉండే. కవిత గారు చెప్పాల్సినటువంటి విషయాలు వాళ్ళ వాళ్ళ కుటుంబ విషయాలు మిగతా వాళ్ళకు ఎట్లా మాట్లాడతారు? ఈ రోజు మొత్తం అదే అంటున్నారు. కేసీఆర్ గారు నాయకత్వం పనిచేస్తే కేసీఆర్ గారు డైరెక్షన్ లోనే పనిచేయాలి. కేసీఆర్ గారి డైరెక్షన్ లోనే ఈ రోజు హరీష్ రావు ఇప్పుడు శ్రీకాంత్ గారు అండ్ శివప్రసాద్ గారు ఇద్దరికి చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇద్దరికి చెప్పేది ఏంటంటే ఇద్దరి నేత ఒక్కరే. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే ఇప్పుడు కవిత గారు ముందుకెళ్తుంటే అది జాగృతి కావచ్చు, లేకపోతే రేపొద్దున పార్టీ పెట్టినా కూడా కేసీఆర్ ఫోటోతోనే ముందుకెళ్లేటువంటి ఆలోచనలో కవిత గారు ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ సమయానికి. అంటే ఇద్దరి అధినాయకుడు అంటే అధినాయకుడు మీన్స్ ఇద్దరు ఒకరి నాయకుడి బాటలోనే వెళ్తుంటే మళ్ళీ పరస్పర వైరుధ్యం ఏంటి, పరస్పర ఈ ప్రతి విమర్శలు, ఆరోపణలు ఇవన్నీ మళ్ళీ ఏంటి? నేను మహిళా లీడర్లతో కావాల్సిన ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నానంటే ప్రెస్ మీట్లు పెట్టిస్తూ మాట్లాడిస్తున్నప్పుడు ఇలా మాట్లాడకుండా తప్పని పరిస్థితులు ఏర్పడతాయి కదా. కవిత గారి కాంట్రిబ్యూషన్ పైన ఏదో అబండాలు వేసే విధంగా నిన్న మొన్న పార్టీలకు వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కవిత గారి కాంట్రిబ్యూషన్ ఏం తక్కువ చేసిళ్ళు? కవిత గారు ఒక సబ్బండ వర్గాలను కూడా కలుపుకొని ఒక పెట్టను కూడా వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీకి పనిచేసి ఈ రోజు ఎవరు కవిత గారి కాంట్రిబ్యూషన్ మీద ఎవరు మాట్లాడతలేరు. కవిత గారు పార్టీ ఏదైతే క్రమశిక్షణకు లోబడి పనిచేసిన సందర్భాల్లో ఎవరు కూడా దాన్ని తప్పు పట్టడం లేదు. చాలా సందర్భాల్లో కవిత గారిని కేసీఆర్ గారే మొన్న జరిగినటువంటి లాస్ట్ స్టేట్ జనరల్ బాడీ మీటింగ్ లో స్పష్టం చేసిండు. జాగృతి గారు కూడా కవిత గారి ఆధ్వర్యంలో కూడా అందరం కూడా మనం కమిటీలు వేసుకోవాలి, మంచి చేయాలి, మహిళా విభాగాన్ని బలోపేతం చేయాలి, ఇప్పుడు మహిళా రిజర్వేషన్ వస్తుంది కూడా కాబట్టి మహిళలంతా బలోపేతం చేయాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా బాధ్యతలు అప్పచెప్పారు. ఆ విధంగా కాకుండా నేను ప్యారలల్ గా చేస్తాము, మేము పార్టీకి సంబంధం లేకుండా చేస్తాము, జాగృతి అనే కొత్తగా ఈరోజు ఈ అడుగులన్నీ కూడా అర్థమవుతున్నటువంటివే. మేమేమంటున్నామంటే ఈ రోజు కవిత గారి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో చాలా తప్పు. ఈ తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేస్తలేదు, బీఆర్ఎస్ కుటుంబం కూడా యాక్సెప్ట్ చేస్తలేదు. మొత్తం కూడా అందరూ, మీకు తెలియదు శ్రీకాంత్ గారు, ప్రతి గ్రామీణ స్థాయిలో మేము పోతే ఇదే చర్చ. కేవలం అరే ఇంత మంచి ఉత్సాహం ఉన్నటువంటిది మనం రేపు అధికారంలోకి రాబోతున్నాం, ఇదేంది మళ్ళా కుంపటి పెట్టింది కవిత గారు అని చెప్పేసి చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ ఎగ్జాక్ట్ గా ఏం భావిస్తుంది? ఇప్పుడు కవిత సస్పెండ్ కావడం అంటే కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పోవడం అనేది బీఆర్ఎస్ కి లాభమా, బీఆర్ఎస్ కి నష్టమా? స్ట్రైట్ గా ఏం చెప్తారు? ఈ రోజు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారు నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు, తెలంగాణ సమాజం కూడా స్వాగతిస్తుంది. ఇంత అంటే కుటుంబ పార్టీ అంటున్నారు కదా, కుటుంబం అయినా సరే కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తే చర్యలు ఉంటాయని చెప్పేసి కేసీఆర్ గారు స్పష్టం చేశారు. ఇదంతా ఒక మంచి మెసేజ్ గా ఒక నూతన ఉత్సాహంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. తప్పకుండా ఈ కాంగ్రెస్ కుట్రలు ఇప్పుడు అన్ని తేటతెల్లం అవుతాయండి. కొన్ని రోజులలో ఎవరెవరితో మాట్లాడినరు, ఎందుకు ఏ విధంగా మాట్లాడిపిస్తున్నారు, మొత్తం కూడా కాళేశ్వరం కమిషన్ మీద అసెంబ్లీలో జరిగిన తెల్లారే మాట్లాడుతూ ఈ నిందలని చెప్తే ఏమైతుందండి? కేసులు పెడితే శ్రీకాంత్ గారు ఇప్పుడు కవిత వ్యాఖ్యల వెనుక కవిత వెనుక ఎవరో ఉండి మాట్లాడిస్తున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ నుంచి చెప్తున్నటువంటి వాదన. అంటే ఎవరో మాట్లాడే స్థితిలో కవిత గారు ఉంటారా? ప్రెస్ మీట్ లో కూడా క్లియర్ గా చెప్పిళ్ళు, నేను ఎవరు ఆడిస్తే ఆడే తోలు బొమ్మను కాదు కవర్దారు అని చెప్పేసి ఎవరైతే ఈ కుట్రదారులను హెచ్చరించారు. ఇంతకంటే సమాధానం ఏముంటుందండి? ఇంకా కాసేపట్లో తినబోతు రుచులు ఎందుకు అన్నట్టుగా ఇంకా కాసేపట్లో కవిత గారి ప్రెస్ మీట్ ఉంటుంది. ఆ ప్రెస్ మీట్ తర్వాత మా భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. రైట్. అంటే పార్టీ పెడతారా శ్రీకాంత్ గారు? పార్టీ పెట్టే ఆలోచన? ఎందుకంటే మీరు కవిత గారితో చాలా రెగ్యులర్ క్లోజ్ అసోసియేట్స్ లో ఉంటారు కాబట్టి, అంటే పార్టీ పెడితే ఎట్లా ఉంటుంది, పార్టీ ఏం పెడదాం అటువంటి చర్చ, ఆ స్థాయి చర్చ సాగిందా? అంటే ఇప్పుడు రకరకాల పేర్లు అయితే ప్రచారంలో ఉన్నాయి ఆల్రెడీ. రాజ్యాధికార చాలా అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాన్ఫిడెన్షియల్ గా ఉండాల్సినటువంటి అంశాలు. కవిత గారి నోటి నుంచి వెంటనే ఏదైతే శంఖంలో పోతున్న తీర్థం అవుతుంది అన్నట్టుగా కవిత గారు ఇంకాసేపు చెప్పబోతున్నారు రాజేష్ గారు. అది అయిపోయిన తర్వాత మీతో మళ్ళీ సంప్రదిస్తాం. రైట్. శుభప్రసాద్ పటేల్ గారు, ఇప్పుడు అంటే కవిత స్థానాన్ని భర్తీ చేయగలిగేటువంటి స్థితిలో బీఆర్ఎస్ ఉందా? ఎందుకంటే బీఆర్ఎస్లో చాలా కీలకమైన నాయకురాలుగా ఉన్నారు, ఎంపీగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు, తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేసి దాదాపు 20 ఏళ్లుగా ఖచ్చితంగా బీఆర్ఎస్కు అసోసియేట్గానే సాగుతున్నారు. ఇప్పుడు ఆ స్థాయి అంటే ఒక సాంస్కృతిక కార్యక్రమాలు తీసుకోవాలన్నా, లేకపోతే సైమల్టేనియస్గా పార్టీకి అనుబంధంగా సమాంతరంగా మరికొన్ని కార్యక్రమాలు తీసుకోవాలన్నా కూడా కవిత గారు లేని లోటు బీఆర్ఎస్కి ఎట్లా ఫుల్ఫిల్ అవుతుంది? ఈరోజు అండి మేము మాలాంటి వాళ్ళం లక్షల మంది సైన్యం కేవలం కేసీఆర్ గారు తెలంగాణ కోసం పోరాటంలో దిగిన నాడు
కేసీఆర్ గారి స్పీచ్లకు, కేసీఆర్ గారి వ్యూహానికి, కేసీఆర్ గారు అయితేనే తెలంగాణ వస్తుందని లక్షలాది మంది మాలాంటి వాళ్ళమంతా ఆ రోజు 20-21 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళ మొత్తం కూడా కేసీఆర్ గారి బాటలో ఈరోజు ఈ రెండు దశాబ్దాలు అండి, 22-23 ఏళ్ళ నుండి పిఆర్ఎస్ పార్టీలో ఉన్నాం మేము. మాలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు కేసీఆర్ గారికి సైన్యం. కేసీఆర్ గారికి ఎవరు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నిర్వహించడానికి సైన్యం రెడీగా ఉంది. ఈరోజు కేసీఆర్ గారు ఆదేశిస్తే చాలా మంది లక్షల మంది 60 లక్షల సభ్యత్వం బీఆర్ఎస్ పార్టీకి ఉంది కాబట్టి అలాంటి లోటుపాట్లు ఏముండే మాకు ఎవరు మాట్లాడినా కేసీఆర్ గారు ఈరోజు ప్రజలందరూ కూడా మనం ప్రజల్ని చూస్తే మొత్తం కూడా మళ్ళా కేసీఆర్ గారు ఒక స్టేట్మెంట్ లేదు, ఒక మాట లేదు, కానీ ప్రజలకు ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. కేసీఆర్ గారి పాలనలో ఏ విధంగా బ్రహ్మాండంగా ఉండే తెలంగాణ, ఎట్లా ముందుకు పోయింది తెలంగాణ, కాబట్టి అట్లాంటి పాలన మళ్ళీ కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. కాబట్టి ఇలాంటి లోపాలు ఇవన్నీ మా కేసీఆర్ గారు ఒక్కసారి బయటికి వస్తే ఇవన్నీ కూడా అన్ని తుడుచుకోపెట్టిపోయేటటువంటి పరిస్థితి. కానీ ఏదైతే కవిత గారు తీసుకోబోతున్నటువంటి నిర్ణయము ఇవన్నీ కూడా మాకు ఒక దిక్కు బాధ అవుతున్నప్పటికీ ఇది భరించలేనటువంటి పరిస్థితి. ఈ కూతురు అయినంత మాత్రాన ఏమంటే చేస్తాం, ఎవరి మీద అంటే వాళ్ళ మీద నిందలేస్తాం. ఈరోజు కాళేశ్వరం కమిషన్లో ఏం తెలిసిందండి, అసలు ఏం తెలిసింది? ఇర్రెగ్యులారిటీస్ మీద వేసినటువంటి కమిషన్ అసలు క్రాస్ ఎగ్జామినేషన్కి అవకాశం ఇవ్వకుండా, ఎవరైతే నిందలు మోపిరో ఆ వ్యక్తులకు ఆ క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం ఇవ్వకుండా మొత్తం కూడా వేసేసి దాన్ని సిబిఐకు కాంగ్రెస్ పార్టీ చెప్తదేంది, రాహుల్ గాంధీ చెప్పేదేమో సిబిఐ, ఈడీ, ఐటీ మొత్తం మోడీ జేబు సంస్థలు ప్రతిపక్షాలను నిర్మూలించడానికి వాడుతున్నారని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తాడు. అట్లాంటిదే సేమ్ ఈరోజు రేవంత్ రెడ్డి గారేమో సిబిఐకి అప్పచెప్తా అంటారు. ఈ విషయంలో మనం అందరం సమాజం అంతా, తెలంగాణ సమాజం అంతా ఎదిరించాల్సి పోయి దీన్ని మాట్లాడకుండా ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ వేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం స్టాండ్ తీసుకుందన్నా? ఇలా తెలంగాణ జాగృతి పీసీ ఘోష్ కమిషన్ వేయగానే కేసీఆర్ గారికి అవినీతి మరకలు అంటించేటువంటి ప్రమాదం తీసుకొస్తాను కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఇందిరా పార్క్ దగ్గర మేము ధర్నా పెట్టినాం. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందన్న కేవలం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో పరిమితం అయిపోయింది తప్పితే ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఏం తెలుస్తుంది అన్న? ఉద్యమ నాయకుడు తెలంగాణ తెచ్చినటువంటి ఒక హిమాగిరి లాంటి ఒక పర్వతం లాంటి నాయకుడిని ఇలా పీసీ ఘోష్ 1 Man కమిషన్ ద్వారా ఈ వయసులో సిబిఐకి సంబంధించినటువంటి అవినీతి మరకలు అనిపిస్తుంటే తెలంగాణ జాగృతి కన్న కూతురుగా ఆ రోజు ధర్నా నిర్వహించినాం. మరి మీరెందుకు తెలంగాణ బంధువు పిలుపునిలే? తెలంగాణ ఎందుకు అగ్నిగుండంగా చేయలేదు? అట్లాంటి మౌన శిఖరాన్ని పైన అవినీతి మచ్చలు తీసుకొచ్చే విధంగా చేస్తే ఇవాటి వరకు సిబిఐ ఎంక్వైరీ పోయేంత వరకు ఎట్లా చూసినా మీరు? స్పందించలేదన్నా దానికి. కమిషన్ కాళేశ్వరరావు అనేటువంటి మాట రాగానే ఆ క్రెడిట్ తీసుకున్నటువంటి హరీష్ రావు గారు ఈ రోజు అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు రాగానే ఆ ముళ్ళు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పేసి ఆ వేళ్ళు కేసీఆర్ వైపు చూపెడుతుంటే ఇలా కేసీఆర్ గారికి క్రెడిబిలిటీని ఇలా సమాజంలో ఏం మచ్చ వస్తుందనే కదా మా బాధ. అంత మౌనతి శిఖరానికి ఆ మచ్చ తీసుకొచ్చింది ఎవరనే కదా మా బాధ. ఈరోజు కాదండి, కేసీఆర్ గారు పార్టీ పెట్టిన నుండి చాలా ఆరోపణలు వచ్చినాయి, చాలా నిందలు వచ్చినాయి, చాలా వచ్చినాయి. వచ్చినంత మాత్రాన కేసీఆర్ గారు భయపడలేదు, బీఆర్ఎస్ పార్టీ భయపడలేదు. ఈరోజు కొత్తగా సిబిఐ ఎంక్వైరీ అనగానే భయపడాలనా? సమాజం అంతా ఈరోజు మొత్తం 2 రోజుల నుండి మొత్తం 2 రోజులు నిన్న మొన్న మొత్తం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా రోడ్ల మీదకి వచ్చేసి ఆందోళన కార్యక్రమాలు చేసిర్రు. టైం ఉంటుంది దేనికైనా. కమిషన్ వేయంగానే ఈ రోజు విషయం ఏంటంటే దొంగలు అనగానే భుజాలు తడుపుకున్న అవసరం లేదు. ఈ రోజు బీసీ ఘోష్ కమిషన్ వేస్తే మేము ఎదుర్కొంటామని చెప్పినాం. కేసీఆర్ గారు విచారణ పోయినరు, హరీష్ రావు గారు విచారణ పోయినరు. పోయి చెప్పినా కానీ వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఈరోజు సిబిఐకి ఆదివారం అర్ధరాత్రి సిబిఐకి ఇస్తే మీరు ఏం చేయాలి? కవిత గారు ఏం మాట్లాడాలి? దీక్ష కూర్చున్నట్టు ఉండే, ఎట్లా సిబిఐకి ఇస్తావు? శ్రీకాంత్ గారికి అండ్ శివప్రసాద్ గారికి ఇద్దరికి ఒకటే ప్రశ్న. అంటే సరే, ఏ కుటుంబం అయినా కలిసే ఉండాలి, కుటుంబంలో ఇటువంటి అగాధాలు రావాలని ఎవరు కూడా కోరుకోదు వాస్తవానికి. బట్ ఇప్పుడు తెగదెంపులు చేసుకున్నారు కవిత గారు బీఆర్ఎస్తోనా టోటల్ కుటుంబంతోనా? ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వచ్చిందంటే, కుటుంబం వేరు రాజకీయం వేరు అని జనరల్గా స్టేట్మెంట్స్ ఇస్తుంటాం. కానీ ఇవాళ రాజకీయంగా విమర్శలు చేసి రేపు పొద్దున కుటుంబంలో ఇవాళ సాయంత్రమో రేపు పొద్దున ఏదైనా కలవాల్సి వచ్చినప్పుడు డెఫినెట్గా చిన్న అవి ఉంటాయి, ఒక రకమైనటువంటి మనస్పర్ధలు, మొహమాటలు అవన్నీ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏంటి, బీఆర్ఎస్తోనే కటీఫా, టోటల్ కుటుంబంతోనే కటీఫ్ అయినట్టుగా అనుకుంటున్నారా? చెప్పండి. మేము మొన్న రక్షాబంధన్ సంబంధించినటువంటి రక్షాబంధన్ వచ్చినప్పుడు కూడా కేటీఆర్ గారికి కవిత గారు మెసేజ్ పెట్టడం జరిగింది. అన్న ఎక్కడ ఉన్నారు, నేను వితౌట్ మీడియా మీ దగ్గరకు వచ్చి రాఖీ కట్టడానికి నేను వస్తా అంటే వారు అవైలబిలిటీ లేదని చెప్పేసి అన్నారు. అనేక వేదికల మీద కవిత గారు చెప్పారు, రాజకీయాలు వేరు, రక్త సంబంధం వేరు,
మా అన్నకు రక్షాబంధన్ సంబంధించిన రాఖీ కడతా అని చెప్పేసి చెప్పారు. ఈ రోజు అంత సహృదయంతోనే ఉన్నటువంటి వ్యక్తి ఎవరండి? కవిత గారు. ఈ రోజు ఆ సంకుచిత స్వభావంతో ఉండి తప్పించుకున్నది ఎవరండి? అది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ సమాజం ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ సమాజం అన్ని నిశ్చితంగా పరిశీలిస్తా ఉంది. ఆడబిడ్డ కన్నీళ్లు మంచివి కావు. ఎద్దేడిసిన వ్యవసాయము ఏ విధంగా అదైపోతుందో ఇలా కుటుంబంలో ఆడబిడ్డ కన్నీరు అనేటువంటి కూడా అంతే సంబంధించిన కష్టాన్ని అట్లాంటి దుఃఖాలనే మిగులుస్తుంది. కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఎస్, శుభభరత్ పటేల్ గారు. ఈరోజు కుటుంబం వేరు, రాజకీయాలు వేరుగా చూడలేదండి. తెలంగాణ సమాజంలో వాళ్ళు కూడా కేసీఆర్ గారితో ఆ రోజు వచ్చింది ఎందుకు? కేసీఆర్ గారు కన్నబిడ్డగా కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడితే కవిత గారు, కేటీఆర్ గారు, అదేవిధంగా ముందటి నుండి ఉన్నటువంటి హరీష్ రావు గారు అందరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా రాలే. ఒక బీఆర్ఎస్ పార్టీ సైనికుల్లాగా ఒక సైన్యాధిపతుల్లాగా వచ్చి పనిచేసిండ్రు. ఆ రోజు జైల్లోకి పోయినరు, కేసులు పెట్టుకున్నారు. అందరు దాంట్లో ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు. కానీ ఈరోజు కుటుంబ సభ్యురాల్లాకనే లేదు కవిత గారు. పార్టీలో ఒక నాయకురాలుగా, ఒకసారి ఎంపీగా, మళ్ళా ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీగా ఆమెకు వివిధ హోదాల్లో పార్టీలో బాధ్యతలు నిర్వహించింది. నిన్నటి వరకు కూడా పార్టీ సభ్యురాలు ఆమె. కానీ ఈరోజు కుటుంబం వేరు, పార్టీ వేరు అనేది ఉండదు. ఎందుకంటే ఒక రాంగ్ మెసేజ్ క్యాడర్ కి పోతుంది కాబట్టి ఈరోజు కేటీఆర్ గారు ఏది తీసుకున్నా కానీ ఒక పార్టీ ఇంట్రెస్ట్ లో ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా బాధలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో. ఈ బాధకు విముక్తి కలగాలి, దానికోసం పనిచేయాలని చెప్పేసి కేటీఆర్ గారి మీద ఎన్ని కేసులు పెట్టినండి? ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఒక విధంగా ఒకసారి ఫార్ములా ఈ రేస్ అంటారు, ఒక లగచెర్ల కేసు అంటారు. ఇట్లా రకరకాలుగా ఎన్నంటే కేసులు పెడుతూ రైట్. ఇప్పుడు శుభభరత్ పటేల్ గారు, ఇప్పుడు మన బిగ్ టీవీ స్క్రీన్ పైన ఒక విజువల్ చూస్తున్నాము. కేటీఆర్ అండ్ కవిత గారు చాలా ఆప్యాయంగా వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఒకరినొకరు చాలా ప్రేమగా దగ్గరికి తీసుకుంటున్నటువంటి ఆ విజువల్ చూస్తుంటే నిజంగా అందరికీ అరే ఇటువంటి బంధం తెగిపోయిందా అంటే, సరే కుటుంబ పరంగా నిజంగా అట్లా జరగొద్దు, వాళ్ళందరూ కూడా ఒకటిలాగే ఉండాలనే బిగ్ టీవీ కూడా కోరుకుంటుంది. ఎవరైనా కోరుకుంటారు కుటుంబం బ్రేక్ కావాలి అని, ఎవరు కోరుకోరు వాస్తవానికి. సరే రాజకీయంగా ఏమైనా వేరే దారులైనా కూడా ఫైనల్గా అందరూ కలిసి ఉండాలని ఎవరైనా కోరుకుంటాం, అదొకటి అయితే. సో చాలామంది కొంచెం జైలు నుంచి విడుదలైన సమయంలో కేటీఆర్ హత్తుకున్నటువంటి ఆ ఫోటో కావచ్చు, తర్వాత సోఫాలో ఇద్దరు కూర్చొని సరదాగా ఆప్యాయంగా మాట్లాడుకున్న విజువల్స్ కావచ్చు, కేసీఆర్ అంటే వాళ్ళ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకున్నటువంటి అవన్నీ కావచ్చు. అయ్యో ఇవన్నీ ఇంత జరిగిందా వీళ్ళ మధ్యలో అనేటువంటి చాలా వరకు బాధ అనిపిస్తుంది అందరికి కూడా. డెఫినెట్ గా మాకు కూడా కుటుంబ సభ్యురాల్లాక, మేము కూడా సోదరిగా, అక్కలాగా పిలుచుకునేటోళ్ళం. ఆమె కూడా ఒక సోదరుని లాగానే చూస్తుండే. మాకు చాలా దగ్గర అనుబంధం కేసీఆర్ గారి ఫ్యామిలీతో. కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, మా ఇంట్లో ఒక సోదరు లాగానే మేము కూడా భావించినాం. మా ఇంట్లోనే ఇది ఏదైతే బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉంటే మా ఇంటికి వచ్చి బతుకమ్మ ఆడితే ఒక ఆడపడుచు లాగా, మా ఇంటి బిడ్డలాగా మా వాళ్ళందరూ కూడా, మా తల్లిదండ్రులు అందరు, మా అమ్మ కానీ, మా వైఫ్ కావచ్చు, మా చెల్లెలు కావచ్చు, అందరు ఆప్యాయంగా కలిసినటువంటి అనుబంధం ఉండే. మాకు కూడా చాలా బాధ. ఈ 3-4 నెలల నుండి మేము తీవ్రమైనటువంటి మనోవేదన గురవుతున్నాం. అవన్నీ ఎవరు చెప్పుకునేది కాదు. చాలా ఇబ్బంది. ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త ఈరోజు ఆ కుటుంబంతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళందరం కూడా చాలా మనోవేదన గురవుతున్నటువంటి విషయం. అందరూ కూడా కలిసి ఉండాలని కోరుకుంటాం. కానీ ఎందుకు కవిత గారు స్టెప్ తీసుకుంది అనేది నేను ఒక్కటే మాట, బతుకమ్మకు నేను అప్పుడు వచ్చినప్పుడు వికారాబాద్ ఇన్ఛార్జ్ గా నేను మీ దగ్గరికి రావడం జరిగింది. మేము మీ ఇంట్లోనే బతుకమ్మని పెంచినాం. తర్వాత నాగేంద్ర గౌడ్ అన్న ఇంటికి పోయినాం. ఇంతటి అనుబంధం ఉందని చెప్పేసి చక్కగా చెప్పారు. గొప్ప మాటలు మీరు అక్క గారి గురించి మాట్లాడారు, మీకు ధన్యవాదాలు. కానీ నిన్న జరిగినటువంటి పరిణామాల అనంతరం, సస్పెండ్ అయినటువంటి పరిణామాల అనంతరం, ఒక ఆడబిడ్డగా మనం బతుకమ్మలకు పిలుచుకున్నటువంటి మన ఆడబిడ్డనే మీరు వస్తే ఈ కాన్ఫరెన్స్ లో ఈసారి బతుకమ్మ పడితే ఈసారి నేను గెలుస్తా అక్క అని చెప్పేసి కాళ్ళ వీళ్ళబడి బతిమలాడుకున్న ఆ నియోజకవర్గాలకు తీసుకుపోయినటువంటి నాయకులే నిన్న కవితకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలను కాలబెడుతుంటే ఏమనిపించలేదా అన్న? ఎవరికి ఏం హృదయ విధాకరంగా అనిపించలేదా? ఒక ఆడబిడ్డను ఆ విధంగా చేస్తుంటే సస్పెండ్ అయిన వెంటనే ఎవరు పిలుపునిచ్చిల్లన్నా? దీనికి ఎవరు పిలుపునిచ్చిల్లన్నా? శ్రీకాంత్ గారు ఇంకో కోణంలో హరీష్ రావు గారి గురించి ఆలోచిస్తలేరు మీరు. హరీష్ రావు గారు కేసీఆర్ గారి సైనికుల్లాగా ఏందండి అసెంబ్లీ జరిగిన సమావేశాలు మీరు చూసిర్రా? అసెంబ్లీలో ఆయన మొత్తం 1 గంట 20 నిమిషాలు ఉంటే 33 సార్లు ఇంటరప్ట్ చేసి ఆ నిందలు ఎవరి మీద వేసిరండి? కేసీఆర్ మీద. కేసీఆర్ కదా మెయిన్ టార్గెట్ వాళ్ళకు. కేసీఆర్ గారి మీద, ఆ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నిందలు వేస్తే హరీష్ రావు గారు కదండి ఎదుర్కొన్నది. మొత్తం వాళ్ళకు మూతోడు జవాబిచ్చింది హరీష్ రావు గారు కదండి. హరీష్ రావు గారు అనేది కుటుంబంలో అందరికన్నా ముందు నుండి, కవిత గారు, కేటీఆర్ గారి కన్నా ముందర నుండి కేసీఆర్ గారి బాటలో నడిచినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. హరీష్ రావు గారి మీద నిందలేయడం వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ అండి? హరీష్ రావు గారి కన్నా వాళ్ళ ఫ్యామిలీ ఉండదా? వాళ్ళు మనోవేదన గురుగారా? వాళ్ళ మీద నిందలేయడం ఎంతవరకు కరెక్ట్ అండి?
ఈ రోజు జరుగుతున్నది అంతా కూడా అవాస్తవం పట్టణ మొత్తం. మీ వాయిస్ నాకు మీ వాయిస్ రావట్లేదా వాయిస్? మినిట్స్ నాకు మీకు వినపడలేదు. అదే ఎస్ శ్రీకాంత్ గారు, అదంటే హరీష్ రావు మీద నిందలు వేయడం ఎంతవరకు సమంజసం అడుగుతున్నారు. ఇంకోటి సంతోష్ రావు కూడా, అంటే ఆయన ఎప్పుడు వెన్నంటే ఉంటారు. ఇప్పుడు ఆ 2 ఫోటోగ్రాఫ్స్, అంటే ఒక వీల్ చైర్లో కేసీఆర్ గారు కూర్చున్నటువంటి ఆ 2 వీల్ చైర్ ఫొటోస్ కూడా, అంటే అప్పుడు దీక్ష సమయంలో వెన్నంటే ఉన్నారు. మొన్న అధికారం పోయిన తర్వాత ఆయన కొంచెం ఆసుపత్రి పాలైన సమయంలో కూడా వీల్ చైర్ వెంట ఉన్నటువంటి ఫొటోస్, అంటే ఎప్పుడు అంటిపెట్టుకున్నటువంటి సంతోష్ని ఆ రకంగా మాట్లాడడం ఏంటనేటువంటి భావన కూడా బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. శ్రీకాంత్ గారు 1000% ఈ కుట్రలకు కారణమే ముందు సంతోష్ రావు గారు. ఆ స్టేట్మెంట్ 100% ఇచ్చారు. సంతోష్ రావు గారి యొక్క కుట్రలో భాగంగానే ఇదంతా జరిగింది. దీనికి హరీష్ రావు గారి కంటే ముందు మాట్లాడాల్సింది సంతోష్ రావు గారి గురించే. ఇలా నీళ్లు మందులు ఇచ్చినటువంటి మాత్రాన కేసీఆర్ గారిని కాపాడుకుంటున్నటువంటి విషయం అబద్ధం. ఇంట్లో పని మనుషులు కూడా మనం పెట్టుకున్నటువంటి వర్కర్లు కూడా చేసేటువంటి పని. ఇలా Right. తెలంగాణ శ్రీకాంత్ గారు మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. దీనికి తగిన సంతోష్ రావు గారు చేసినటువంటి త్యాగం, కుటుంబాన్ని విడిచిపెట్టి నాకంటే మీకంటే కవిత గారికి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కన్న కూతురికి ఇన్ఫర్మేషన్ ఉంది. కన్న కూతురు సంతోష్ రావు గారు చేసినటువంటి త్యాగం మీకు తెలియదు. సంతోష్ రావు గారు చాలా మందికి అపాయింట్మెంట్లు కేసీఆర్ గారు బిజీ షెడ్యూల్ వల్ల ఇవ్వకపోతే ఎన్ని నిందలు తెలుసండి. మాకు తెలుసు సంతోష్ రావు గారి త్యాగం ఏంది, ఆయన చేసినటువంటిది ఏంది, ఆయన ఎంత కోఆర్డినేషన్ చేస్తాడు. కంక్లూడింగ్ చేద్దాం. కంక్లూడింగ్ వర్డ్స్ చెప్పండి శ్రీకాంత్ గారు అండ్ కార్యకర్తలు, వందలాది మంది కార్యకర్తలు బాధపడితే సంతోష్ రావు గారు మీరు అనుకుంటే హోంమంత్రిగా ఉండబడేటువంటి ఆ మొహమ్మద్ అలీని కూడా గెట్ల బయట నిలబెట్టినటువంటి పరిస్థితులను చూసినాం కదా తెలంగాణ సమాజం. ఎస్ కుటుంబం కంటే పార్టీనే ముఖ్యం అనుకొని సొంత కుమార్తె అయినా సరే వేటు వేశాం అంటూ బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. సో ఎవరైనా సరే పార్టీకి లాయల్గా ఉండవలసిందే అంటూ బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. సో కవిత పార్టీలో లేనంత మాత్రాన బీఆర్ఎస్కి వచ్చిన నష్టం లేదని బీఆర్ఎస్ చెబుతుంటే, ఎట్టి పరిస్థితుల్లో కావాలని కవితని ఇబ్బంది పెట్టి పార్టీ నుంచి బయటకు పంపించారు. కొద్దిసేపట్లో కవిత మీడియా ముందుకు రాబోతున్నారు, తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించబోతున్నారు. ఎటువంటి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ శుభప్రద పటేల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నల్మాస శ్రీకాంత్ గౌడ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.